ఆగస్టు 1 నాటికి ఉన్న ఖాళీల పరిగణన. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీలు, డీఓలకు ప్రాథమిక విధి విధానాలను పంపారు. ఒక్కో పోస్టుకు సీనియారిటీ ఆధారంగా 3 పేర్లను సిద్ధం చేయాలని సూచించారు. ఒక ఉపాధ్యాయుడికి 2-3 సబ్జెక్టుల్లో పదోన్నతి పొందేందుకు అర్హత ఉంటే ఒకదాన్ని మాత్రమే ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గత ఏడాది పదోన్నతులు ఇచ్చినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కొందరు ఆసక్తి చూపలేదు. మరికొందరు పదోన్నతి తీసుకున్నా ఇచ్చిన గడువులోపు చేరలేదు. ఇప్పుడు వారంతా సీనియారిటీ జాబితాలో ముందుంటారు. ఫలితంగా ఏడాది కాలంగా పదవీ విరమణలతో పట్టణాలు, నగరాల్లో ఖాళీ అయిన స్థానాలు వారికే దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు బదిలీలు నిర్వహించి తర్వాత మిగతా ఖాళీలను కొత్తగా పదోన్నతిపై వచ్చే వారితో భర్తీ చేయాలని గత సంవత్సరం పదోన్నతి పొంది దూర ప్రాంతాల్లో చేరిన గెజిటెడ్ హెచ్ఎంలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులకు అర్హులైన వారు షెడ్యూల్ జారీ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద 3,500 నుంచి 4,000 మంది వరకు పదోన్నతులు పొందే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది.